మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో పొటాటో సూజీ ఫింగర్స్ని తయారు చేస్తున్నాను. ఈ పొటాటో సూజీ ఫింగర్స్ని టీతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దీనిలో ఒక అరకప్పు బొంబాయి రవ్వని వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ బొంబాయి రవ్వని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వని వేసుకోవాలి. అలాగే అరకప్పు పెరుగును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఓ 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 మీడియం సైజు బంగాళదుంపలు ఉడికించుకున్నవి వేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. దీనిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ముద్దగా చేసుకోవాలి. చేసుకున్న పిండి ముద్దని అరచేతిలో పెట్టుకుని ఫింగర్ లాగా ఒత్తుకోవాలి. ఈ వీడియోలో చూపించిన మాదిరిగా ఫింగర్ లాగా ఒత్తుకోవాలి. మనం చేసుకున్న ఈ ఫింగర్కి కార్న్ఫ్లోర్ అద్దుకోవాలి. ఈ ఫింగర్స్ని ఒక్కొక్కటిగా వేడి నూనెలోకి వేసుకోవాలి. సన్నటి సెగ మీద ఈ ఫింగర్స్ని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులో తిప్పుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఈ పొటాటో ఫింగర్స్ని నూనెలోంచి తీసేసుకోవచ్చు. చూశారు కదండి, ఇది ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. మీ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. రేపటి ఎపిసోడ్లో గోధుమ పిండితో ఇన్స్టెంట్ దోశని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.